హలో కుషికేమ్ జేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్గా ఉన్న అటామిక్ స్ట్రక్చర్కి సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే తీసుకొచ్చాను. ఈ క్వశ్చన్ ఏంటి అంటే మనకి జేఈ మెయిన్స్కి కానీ నీట్కి కానివ్వండి ఆర్ జేఈ అడ్వాన్స్కి అయినా సరే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ అనమాట. దీంట్లో మనకి బోర్స్ అటామిక్ మోడల్కి సంబంధించి అలాగే అజిముతల్ క్వాంటం నంబర్, ప్రిన్సిపల్ క్వాంటం నంబర్కి సంబంధించి ఇంటర్ రిలేటెడ్ క్వశ్చన్ అనమాట. అలాగే దాంతోపాటు నోడల్స్ కూడా సంబంధించి నోడ్స్, నోడల్ ప్లేన్స్, నోడల్ సర్ఫేసెస్ అంటాం కదా, దానికి కూడా సంబంధించి అన్నింటినీ రిలేట్ చేస్తూ ఉన్న క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఈ ఒక్క క్వశ్చన్లో మనము చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాము. సో ముందు కనుక మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే కెమిస్ట్రీ కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరితో అయితే మన లింక్ని తప్పకుండా షేర్ చేసేయండి. ఓకే, లెట్ us స్టార్ట్ అవర్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదివేద్దాం, చూడండి. An orbital of lithium 2+ ion does not have any nodal surface. అంటే లిథియం 2+ కి సంబంధించిన ఒక ఆర్బిటాల్ ఉంది, దానికి ఏ విధమైన నోడల్ సర్ఫేస్ అనేది కూడా లేదు అనమాట. ఇఫ్ అటువంటి ఆ ఆర్బిటాల్కి సంబంధించిన బోర్స్ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్, దానికి సంబంధించిన దాంట్లోనే ఉన్న ఒక బోర్ రేడియస్ ఆఫ్ ద ఆర్బిట్, ఆ ఆర్బిట్కి సంబంధించిన రేడియస్ అనేది మనకి 1.587 ఆమ్స్ట్రామ్స్ కనుక ఉంటే ద వాల్యూ ఆఫ్ అజిముతల్ క్వాంటం నంబర్ ఎంత, ఆ ఆర్బిట్కి సంబంధించిన అజిముతల్ క్వాంటం నంబర్ ఎంత ఉండొచ్చు అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో మనం ఫస్ట్ ఏం చేస్తామో ఎప్పుడైనా సరే గివెన్ డేటాని లిస్ట్ అవుట్ చేస్తాము. సో గివెన్ డేటాని లిస్ట్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకు ఇచ్చిన వాటిలో లిథియం ఇచ్చాడు. లిథియం అంటే మనకి అటామిక్ నెంబర్ తెలుసు, అటామిక్ నెంబర్ వచ్చేసి జెడ్ అంటాము. జెడ్ లిథియంకి సంబంధించి వచ్చి 3 అని చెప్తాము. అలాగే ఇక్కడ మనకు రేడియస్ ఇచ్చాడు. ఆర్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు, 1.587 ఆమ్స్ట్రాంగ్స్ అనేది అయితే ఇచ్చాడు అనమాట. సో అయితే మనకి అటామిక్ నెంబర్ తెలిసినప్పుడు బోర్స్ హైడ్రోజన్ స్పెక్ట్రమ్ మనకి దాని ప్రకారము రేడియస్కి సంబంధించి మనకు ఒక ఫార్ములా ఉంది. ఆ రేడియస్ ఫార్ములా ఏంటి అంటే అకార్డింగ్ టు బోర్ R equal to 0.529 times n square, n అంటే ప్రిన్సిపల్ క్వాంటం నంబరు డివైడెడ్ బై జెడ్ ఆమ్స్ట్రాంగ్స్ అనమాట కదా. సో ఇక్కడ మనము జెడ్ అనేది మనకి తెలుసు, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి బోర్ రిలేటెడ్గా వచ్చిన రేడియస్కి సంబంధించిన ఫార్ములా, ఇదేమో వాడు ఇచ్చిన రేడియస్. సో నేను ఇవి రెండు ఇప్పుడు కనుక ఈక్వల్ చేసుకుంటే అంటే 1.587 ఆంగ్స్ట్రామ్స్ ఈక్వల్ టు 0.529 టైమ్స్ n స్క్వేర్ డివైడెడ్ బై, నేను జెడ్ వాల్యూ 3గా తీసుకుంటున్నాను ఎందుకంటే అటామిక్ నంబర్ ఆఫ్ ద లిథియం నాకు 3 కాబట్టి దీని నుంచి నేను సింప్లిఫై చేసినప్పుడు నాకు n వాల్యూ అనేది చాలా n స్క్వేర్ వాల్యూ అనేది నాకు ఫస్ట్ 1.587 డివైడెడ్ బై 0.143 వస్తుంది. 143, దాని నుంచి నాకు n వాల్యూ వచ్చేసి చాలా n స్క్వేర్ వాల్యూ అనేది నాకు 9 వస్తుంది. అక్కడ నుంచి n వాల్యూ అనేది నాకు 3 వస్తుంది అనమాట. అంటే నాకు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఆఫ్ ద ఆర్బిట్ అనేది 3 వచ్చేసింది. ఇప్పుడు నేను వాడు క్యాలిక్యులేట్ చేయమని ఏంటి, ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని క్యాలిక్యులేట్ చేయమలేదు. వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, అజిముతల్ క్వాంటం నెంబర్ని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అయితే వాడు మనకి ఇచ్చిన హింట్ ఏంటి అంటే నోడల్ సర్ఫేసెస్ అనేవి ఏమీ లేవు అన్నాడు. అయాన్ డస్ నాట్ హ్యావ్ ఎనీ నోడల్ సర్ఫేస్, డస్ నాట్ హ్యావ్ ఎనీ నోడల్ సర్ఫేస్ అన్నాడు. అంటే ఇది మనకి హింట్ అనమాట, చాలా పెద్ద హింట్. ఎలాగా అంటే మనకి నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా ఉంది. నంబర్ ఆఫ్ నోడల్ సర్ఫేసెస్ ఈక్వల్ టు మనకి n మైనస్ అజిముతల్ క్వాంటం నంబర్ -1. ఇది ఫార్ములా అనమాట. సో మనకి ఇక్కడ చూడండి, ఇదే క్వశ్చన్లో మనము డిఫరెంట్ ఫార్ములాస్ యూస్ చేస్తున్నాము. ఒకటేమో బోర్స్కి సంబంధించిన రేడియస్కి సంబంధించిన ఫార్ములా, ఇంకోటి నంబర్ ఆఫ్ నోడల్ సర్ఫేసెస్కి సంబంధించిన ఫార్ములా. సో నంబర్ ఆఫ్ నోడల్ సర్ఫేసెస్ మనకి ఎన్ని ఇచ్చాడు, డస్ నాట్ హ్యావ్ నోడల్ సర్ఫేసెస్ అన్నాడంటే ఇది మనకి 0 అన్నాడు. 0 ఈక్వల్ టు ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము 3 మైనస్ ఎల్, మనం అది క్యాలిక్యులేట్ చేయాలి -1. అంటే నాకు 2 మైనస్ ఎల్ ఈక్వల్ టు 0 అయింది. ఎందుకని 3 - 1 అనేది నాకు 2 అయింది. మైనస్ ఎల్ ఈక్వల్ టు 0 అంటే ఎల్ ఈక్వల్ టు 2 అయింది. సో వాడు అడిగిన అజిముతల్ క్వాంటం నెంబర్ వాల్యూ మనకి 2 వచ్చింది అనమాట. సో ఇది మనం ఈ న్యూమరికల్ని సాల్వ్ చేయాల్సిన మెథడ్. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కుషికేమ్ ఛానల్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి కుషికేమ్. అండ్ మీకు కనుక కెమిస్ట్రీలో ఏ డౌట్ ఉన్నా, ఏ టాపిక్లో ఏ డౌట్ ఉన్నా సరే ఆ టాపిక్కి సంబంధించి నాకు కామెంట్ చేశారు అంటే ఐ విల్ డెఫినెట్లీ మేక్ ఎ వీడియో ఫర్ యూ. అండ్
See you with another video. Until then, bye.